వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బామర్రు పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్. వైస్ చైర్మన్ ఇస్తారని రాతపూర్వకంగా రాసిచ్చి మోసం. 3 ఏళ్ల వరకు రాజకీయాలు మాట్లాడను. బడ్జెట్ను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు చర్చకు సిద్ధం కావాలి. एमएलए से भेज के वो 2 एमए काउंसिलर भी सपोर्ट करें, तीन काउंसिलर को सपोर्ट करें. उसके बाद से एमएलए साहब को और हमारा बड़े भाई एमपी असदुद्दीन ओवैसी साहब हमारा और एक मेरा छोटा भाई अकबरुद्दीन मेरे साथ 20 साल असेंबली में हम दोनों बहुत अच्छा दोस्त हैं. अकबर साहब को सलाम करता हूँ, शुक्रिया बोलता हूँ. मेरे तरफ से मेरा नलगोंडा टाउन की तरफ से असद साहब को अकबर साहब को आप जरा पहुँचाओ. भाई आने के बाद नलगोंडे कल परसों यही रहूँ, थोड़ा आने के बाद परसों आके मिलूँगा. अभी बीच में थोड़ा गैप आया लोग भाई सरकारी का इंचार्ज इधर उधर मेरे तो बहुत बात लेकर डे टाइम पूरा इधर पिटते थे, 5-6 बजे से उधर पिटते थे. उसमें भी एक मिल गया, मगर वो बीजेपी का थोड़ा अर्बन में है ना, क्योंकि एक मार लिया बहुत बहुत शुक्रिया सबको. बोलो आप మీ అందరు కూడా పత్రికా విలేకరులకు కూడా పత్రికా విలేకరులు మరొకసారి మా శంకర్ నాయక్ గారు కూడా ఆయన పేరు మీద ఎమ్మెల్సీ ఫండ్ 10 కోట్లలో ఆయన 10 కోట్లు వస్తుంది ఫండ్ నాకు వచ్చిందంటే ఆ 10 కోట్లలో మా మొదటి మేయరు మహిళా మేయరు మన సిస్టర్ అనుకోని నువ్వు 2 కోట్లు కంపల్సరీ ఇవ్వాలని నీకు ప్రత్యేకంగా నీ పేరు పిలిపి నీకు మంచి సన్మానం చేస్తూ సన్మానం అంటే అదే మా సిస్టర్కి నాకేమద్దు ఆమెకేమద్దు నీకు నాకే పేరు 2 కోట్లతో తప్పకుండా మాకు 2-3 పార్కులు అయినా కానీ నీ పేరు పెట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నల్గొండ టెంపరేచర్ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ 5 degrees ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొన్ని వెదురు చెట్లు ఇవన్నీ చేయాలంటే 1 కోటి రూపాయలు చెట్లకు పెట్టుకుని పార్క్ చేస్తాం. 1 కోటి రూపాయలు ఎక్కడన్నా హైమాస్లో ఇక్కడ కావాలంటే మేయర్ గారు అది అనుకుంటున్నాం. 2 కోట్లు ఇస్తే మాకు ఓకే. థ్యాంక్ యూ శంకరయ్య గారు. అండ్ బీఫామ్స్ ఆయనే తీసుకొచ్చిండు, ఆయనే సబ్మిట్ చేసిండు, కలెక్టర్ దగ్గరికి ఆయనే పోయిండు. అన్ని చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఆఫీస్ గారు మొత్తం ఈసారి మొత్తం నా కార్లోనే తిరిగి ప్రతి వార్డు న్యాయముడే ఉన్నాడు. ఇక సార్ ఆఫీస్ గారు కూడా ప్రత్యేక ఇంకా చెప్పాలంటే మా అక్కలు చెల్లెళ్ళు మా నాగబారి గారు మా నీళ్ళు అందరూ ఇక్కడే ఉంది కదా, అందరూ కూడా తిరిగిను. ఈసారి ఎందుకంటే లెవెల్స్ ఎక్కువ ఇంత ప్రచారం ఎక్కువగా రావాలి. అరే ఎక్కువ మెజార్టీ వచ్చింది, 40 అనుకున్నాము. లెవెల్స్ ఉంటారు, కొన్ని టికెట్ రాని వాళ్ళు ఉంటారు, కానీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అయినా 35 అనేది ఆఫ్టర్ మంచి 7 కార్పొరేషన్లో ముందర మేయర్ ఎన్నిక అయిపోయింది. ఇప్పుడు మేయర్ ఎన్నికైంది మాదే 12 పక్క అయిపోయింది. అప్పటికి ఇక్కడ అక్కడ ప్రమాణ స్వీకారాలు ఇక్కడ చెప్పండి సార్, న్యాయం యువతకు న్యాయం కావాలా వద్దా? చెప్పండి సార్. రామ్మోహన్ రెడ్డి సార్ దౌర్జన్యంగా మనం కొట్టి మారి ఎత్తుకోపోయింది సార్. వాళ్ళ ఇంట్లో చెప్పిండు కన్ఫర్మ్ మీకు ఇస్తాను చెప్పి పొద్దున ఫోన్ లో కూడా మాట్లాడు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చిండు సార్, వేరే వాళ్ళకి ఇచ్చిండు సార్. ఇప్పుడు ఇంకోటి అవన్నీ కాదు సార్, మాకు కావాల్సింది ఒకటి సార్ తోటి ఒకసారి సార్ తోటి ఒకసారి మాట్లాడతాం. మాకు ఇచ్చింది ఇది, సార్ తోటి ఒకసారి మాట్లాడతాం. సార్ పేరుకి మేము ఎందుకంటే మీరు మమ్మల్ని ఓనిస్తలే. మా ఆవేశం అది ఒకటే. మేము సార్ ఒక్కటి సార్ చేసి మమ్మల్ని ఒప్పిడి మేము మాట్లాడతాం. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు అందరూ అడ్డమున్నారు. పోలీసు వాళ్ళు ఏమంటే నాకు చార్జ్ చేస్తున్నారు. సార్లు కూడా రిస్పెక్ట్ ఇవ్వాలి కదా. సార్ Gracias.
ఈ రోజున అందుకే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలు సంతోషం ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు దాన్ని విమర్శిస్తున్నారు. రండి, చర్చకి రండి, పాత్రికేయుల ముందు కూర్చుందాం. మీరు మనం అంతే తప్ప ఏదో మాట్లాడాలి, మీకు ఏదో పత్రిక ఉందని చెప్పి పత్రికలో ఇష్టం రాసుకోవడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఆ రోజు బూతులు తిట్టిన ప్రభుత్వం, మళ్ళీ ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కూడా మళ్ళీ బూతులు తిడుతున్నారు. మళ్ళీ ఇదే సరిపోయింది. ఏంటంటే ప్రజల్లోకి రావడానికి ఏదో ఒకటి కావాలండి వాళ్ళకి. మీరు తప్పు చేస్తే తప్పు నెత్తి చూపితే బూతులు తిట్టడం ఏంటండి? దానికి సమాధానం చెప్పాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలారా, ఈరోజు మీరందరూ కూడా మీ కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏదైతే బడ్జెట్ కేటాయించిందో బడ్జెట్లో అంశాలన్నీ కూడా ఒక పక్కన రైతులకి, పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఒక పక్కన చూడండి. ఎన్ని వస్తున్నాయండి ఇండస్ట్రీలు, కొత్త అన్నీ కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏ జిల్లాలో పెట్టాలో, ఎక్కడ పెట్టాలో వాళ్ళ కోరిక మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. అదే మేము చూస్తుంటే ఈ రోజున ఎయిర్పోర్ట్స్, పోర్ట్లు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది. ఈ రోజున ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఎంతో ఎదురు చూస్తారు. ఆ రోజున మీ పరిపాలన ఎవరైనా వచ్చారండి? భయపడిపోయారు మీకు ఆ రోజున మీ పరిపాలన చూసి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనితో ఈయన మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే, ఆయన ముఖ్యమంత్రి ఉండగా మనం ఏదైనా చేసుకోవచ్చు, అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్తాడు, సహకరిస్తాడని చెప్పి ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, మీరు ఆపేసిన పోలవరం నడుస్తుంది, మీరు ఆపేసిన రాజధాని నడుస్తుంది, మీరు ఆపేసిన ఎయిర్పోర్ట్ నడుస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది ఈ రోజున. అంటే అభివృద్ధి పదాలు ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ గతంలో లాగా ఏదో ప్రజల దగ్గరికి వచ్చి మాయమాట చెప్పేసి ముందుకు వద్దాని ఎదురు చూస్తున్న చేయడం గురించి ఫ్యాక్ట్స్లోకి వెళ్తే పెదపారపూడి మండలంకి చెందిన ఒక లేడీ 5 years కిందట మ్యారేజ్ అయింది. సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు అవుతుంటే ఈ నెల సుమారు 7th వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళకి బాగాలేక వాళ్ళకి దగ్గర బంధువు అయిన పెదనాన్నని పిలిపించి స్నానం చేయించమన్నారు. స్నానం అయిపోయిన వెంటనే ఇతను ప్రైవేట్ పార్ట్స్లో తన ఫింగర్ ఇన్సర్ట్ చేసి సెక్షువల్ పర్వర్షన్గా బిహేవ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి సుమారు 14వ తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పామరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు, అలాగే పెదపారపూడి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతన్ని అప్రిహెండ్ ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం 1:20కి ఇతను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది. మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ, అదర్ రెఫరెన్స్లు కానీ ఏ విధంగానూ గౌరవ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు. అలాగే పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకోసం లేడీ ఎస్ఐ గారిని పంపిస్తాము. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే వెంటనే పోలీస్ రెస్పాండ్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.